బ్రదర్స్ అందరికీ ప్రేజ్ ద లార్డ్. దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు. మీకు కూడి వచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సాయంకాలం మనకిచ్చిన ఈ ఆరాధన బట్టి దేవునికి వందన స్తోత్రం చెల్లిస్తున్నాము. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ద లార్డ్. మనకు స్టార్టింగ్ ప్రార్థన దీపా సిస్టర్ గారు స్టార్ట్ చేస్తారు. ప్రేజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే. పరిశుద్ధుడ, ప్రేమాల దేవ, కృపల తండ్రి, ఏసయానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు రజ. పరిశుద్ధుడ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారు నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనపైన ఆశ్రమైన గొప్ప దేవా నీకే స్తోత్రము, నీకే వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. తండ్రి దేవాయచు ప్రభా, మా యొక్క ప్రతి పాపము, శాపాలు, మా రోగాలు, మా వ్యసల సమస్తం తండ్రి మరి నీ యొక్క భుజముల పైన మోసనైనా తండ్రి దేవాయచు ప్రభా, నీ యొక్క పరిశుద్ధలో ప్రభా మా అందరం ముద్రించుకున్న గొప్ప దేవానికి వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, ఈ దినంలో మేము చేసిన ప్రతి తప్పిదములన్నింటినీ క్షమించండి ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా, మీరు మా కొరకు ఈ లోకం మీదకి వచ్చారు ప్రభా. దేవాయచు ప్రభా, నీ యొక్క నీతిని సత్యని ప్రభా అనేకులకు ప్రకటింపచేసావు ప్రభా. సంపూర్తిగా ప్రభా కంప్లీట్ చేసుకొని ప్రభా మరి తిరిగి లేచి వెళ్ళిన గొప్ప దేవానికి వందనాలు ప్రభా. మా కొరకు తిరిగి రానయ్యున్న దేవుడో ప్రభా నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా, మా కొరకు ప్రభా మరి పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. కృతజ్ఞతలు తండ్రి. కాబట్టి ప్రభా నీ యొక్క చిత్తాన్ని మేమందరం అనుసరించి నడుచుకున్నటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయచు ప్రభా, మరి లోకంలో ఎక్కడ చూసిన గలిబిలి, ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినందుకు నీకు వందనాలు ప్రభా. అదే రీతిగా ప్రభా మరి నీ చెప్పిన ప్రతి ప్రవచనాలన్నీ కూడా ప్రభా నెరవేర్చబడుతున్నాయి ప్రభా. కాబట్టి మేము జాగ్రత్తగా జీవించటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటికి పాపానికి మేము చోటు ఇవ్వకుండా ప్రభా నీ యొక్క నీతిని సత్యని ప్రకటింప చేసేలాగా ప్రభా ప్రతి వాక్యాన్ని మా హృదయ పలకల మీద మేము రాసుకొని ప్రభా వాటిని పాటించటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం. ఎందుకంటే ప్రభా నీ యొక్క వాక్యమే మాకు వెలుగు కాబట్టి మరి నీ యొక్క వెలుగులో మేము నడవాలా, నీ యొక్క సత్యంలో మేము నడుచుటకు మాకు సాయం చేయమని ప్రార్థిస్తుంది. మీరు ఇచ్చిన ప్రతి సేవ జీవితంలో కూడా ప్రభా మేము ఫలిభరితంగా ఉండాలా ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది. ప్రతి సేవలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి బిడ్డను అభిషేకించని నీ సేవలో వాడుకోండి ప్రభా. మరి చిన్నపిల్లలే కానీ యవనసులే కానీ ప్రభా ప్రతి వారిని దీవించండి, అశుద్ధత నింపండి. యవనసులు కూడా నీ నీతిని సత్యం ప్రకటన చేసే బిడ్డలుగా తయారు చేయని ప్రభా. ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా. హాస్పిటల్స్ లో ఉన్న వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని కూడా స్వస్థత దయచేయని ప్రభా. మరి వాళ్ళంతా కూడా ప్రభా రక్షింపబడాలా. దేవాయచు ప్రభా మా దేశంలో ప్రభా పైన దృష్టి ఉంచండి, మా దేశాన్ని కాపాడండి, రక్షించమని ప్రార్థిస్తుంది. ఈ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మని కాపాడి ప్రభా ప్రతి ఆత్మని సన్నిధికి వచ్చేటకు సాయపడమని ప్రార్థిస్తుంది. రాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని తొందరగా నీ యొక్క సన్నిధికి నడిపించండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించత నింపండి ప్రభా. పాట ద్వారా మీరే మహిమ పొందని ప్రభా. అదే రీతిగా ప్రభా వాక్యోచిత మీరే మాట్లాడండి, మీరే మాకు తోడే ఉండి ప్రభా ఆద్యంతం ప్రభా మీరే నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ద లార్డ్. మన మధ్యలో కళ్యాణక్క సిస్టర్ గారు పాట పాడతారు. ప్రేజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువుని మహిమపరుస్తూ స్తుతి గానం చేసుకుందాము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో
యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము, నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. వాక్యంలోకి వెళ్దాము, ప్రార్థించుకుందాము. ఈ రోజు శోధన సహించువాడు ధన్యుడు గురించి మనం చూసుకుందాము. కొన్ని అంశాల గురించి. దేవుడు తన బిడ్డలతో ఎప్పుడు మాట్లాడాలని ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. దేవుడు మాటకు మనం లోబడి కట్టుబడి జీవించాలా, ఆయన వచ్చేంత వరకు మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ పరిగెత్తాలా. దేవుడు మనకిచ్చే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి ఎన్నో బహుమానాల కోసం మనకు సిద్ధపరిచిండు. అది దేవుడి వల్ల సమస్తము సాధ్యం కాబట్టి ఆయన మాటకు లోబడి జీవించి దేవుడిచ్చిన ప్రతి ఒక్క బహుమానాన్ని మనం పొందుకొనికే ఈరోజు కూడున్నాం. కాబట్టి ఈరోజు ప్రార్థన పూర్వకంగా మనం వాక్యం చూసుకుందాము. స్తోత్రమైన పరిశుద్ధుడ మహిమగల దేవ, జీవంగల తండ్రి, నీకే వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి ఇచ్చిన ఈ సాయంకాలంలో ప్రభా నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఈ ధన్యత నాకు ఇచ్చిన ప్రభా మరి ఎంతమందికి లేదో ఈ లోకంలో అందరికీ కలగచేయమని ప్రార్థిస్తున్నాం. అందరికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరినీ పాదపీఠ దగ్గరికి రావాలా దేవా, మీరు సహాయం చేయండి. ఎంతో మంది మీరు ఏర్పరచుకున్నారని ఆయన అనేక మందిని మీరు పిలిచినారు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. వారందరూ కూడా నీ దగ్గరికి రానోళ్ళు బిడ్డలుగా ఉన్నారు నాయన. ఎందుకంటే దుష్టుని చేతిలో ఉన్నారు ప్రభా. వాళ్ళకున్న బంధకాలు కట్టని విరగొట్టండి ప్రభా. నీ వాక్యత వాళ్ళందరినీ భద్రపరచమని ప్రార్థిస్తాం. వాళ్ళందరి సంధికి రావాలా ప్రభా. దేవా, ప్రతి ఒక్క బిడ్డ నేను తెలుసుకుని జ్ఞానాన్ని దయచేయండి. నిజమైన సృష్టికర్తని యేసు ప్రభా నిన్ను ఆరాధించే బిడ్డగా తయారు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ ధన్యత మాకు ఇచ్చిన ప్రభా తండ్రి నీకే వందనాలు. యేసుక్రీస్తు నామములో నీ పాదపీఠ దగ్గర మా హృదయాలనని సరి చేసుకుంటున్నాం. ఆయన వాక్యం చేత దేవ అందరి బట్టి నీకే కోట్లాది వందనాలు. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు. ఈ అవకాశానికి ముందుకు మేము సాగించి తీసుకుంటూ మేము వెళ్ళాలా ప్రభా. ఎటువంటి విషయంలో ప్రభా మేము వెనకాడగా ఏదో ప్రభా, ఎటువంటి జీవితంలో ప్రభా మేము ఉడుదుడుకులు రాకుండా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రతి ఒక్క దాంట్లో ముందుకు నడిపించే దేవుడు నాయన. తండ్రి నీకే వందనాలు. ఇచ్చిన ధన్యతలో ప్రభా నీ ఆరాధన చేసుకుంటున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తాం. లెక్కనని వందనాలు ప్రభా. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని భద్రపరచండి తండ్రి. పొద్దు నుంచి రాత్రికి మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని భద్రపరిచిన ప్రభా, ఆరోగ్యం కలగా చేస్తున్నాం, క్షేమంగా తెచ్చినాం, మాకు సజీలకలు పెట్టిన ప్రభా. కోట్లాది వందనాలైనా మాకు తోడై ఉంటున్నావు ప్రభా. అందరి బట్టి నీకే స్తోత్రమైన. ప్రతిదినం వాక్య చేత మీరు మాతో హృదయాలతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని వెంబడిస్తున్న మా హృదయంతో వేసు ప్రభా.
మీరు ప్రతి ఒక్క దగ్గర బిడ్డతారా యేసు ప్రభా సంభాషిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం, కొట్లాది వందనాలు ప్రభా. మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. జీవంగల దేవానికి స్తోత్రం నైనా. వాక్యంతో మీరు మాతో మాట్లాడి ఇంకా మమ్మల్ని బలపరిచి మీరు రాకడకు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం చూసుకుందాము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో అక్కడ దేవుడు మరి శోధన గురించి రాసిండు. దేవుడు ఏమంటున్నాడంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చూడు, ఇక్కడ యాకోబు మరి ప్రతి ఒక్క దాంట్లో మరి దేవుడు మరి ఆయన ద్వారా రాసిన మాట, శోధన సహించువాడు ధన్యుడు, అతడుకు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు ఎందుకు శోధన ఇస్తాడంటే, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేయను. చూడు, ఎవరైతే ఆ శోధనకు సహిస్తారో, చూడు దేవుడు ఏమంటున్నాడు, ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిండు. ఆ వాగ్దానము మన పట్ల స్థిరపరచబడాలంటే, మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనకేం కావాలా? శోధన రావాలా? మన జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలా కదా. ఆ జీవ కిరీటం మనం పొందుకోవాలా. జీవ కిరీటం అంటే అది జీవింపజేసేది, వెలిగింపజేసేది. ఆ జీవ కిరీటము తన బిడ్డలకి ఇయ్యాలని దేవుడు ఎంతగానో చూస్తా ఉన్నాడు. కానీ చాలా మంది శోధనకి ఏమైపోతారంట, వెనుకడిగేస్తా ఉంటారు. ఈ శ్రమ ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ రోగం నాకు ఎందుకు, ఈ లోకంలో నేను ఎందుకున్నాను, నేను ఈ లోకంలో లేకున్నా బాగుండు. కానీ యోబు జీవితంలో కూడా ఎన్నోసార్లు అట్లా పలుకుతూ ఉంటాడు కదా. ఆయన శోధన సహించాలా, ఎందుకంటే దేవుడు మనకు పెట్టింది. ఎందుకంటే దేవుడు ఇక్కడ సామెతలో ఒక విషయం రాసిండు. సామెతలు 20వ అధ్యాయము చూద్దాము. సామెతలు 20వ అధ్యాయము 27వ వచనంలో ఎందుకు శోధన పెట్టిన, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఏం చేస్తాడంట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఇది. ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. ఆ శోధన ఎందుకు వచ్చిందని అడగని కూడా అర్హత మనకు లేదు. ఎందుకంటే దేవుడు పెట్టింది. అది అంతరంగములన్నీ శోధించును. ప్రతి ఒక్కటి శోధిస్తుంది మన శరీరంలో కదా. ప్రతి ఒక్క అవయవమును శోధిస్తుంది. నువ్వు ఆత్మలో బలపడ్డవని ఆత్మీయ రకంగా కూడా శోధింపబడతావు కదా. అందుకే అంటాడు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును. దేవుడు మనకు అబ్రాహాంకి, ఇస్సాకు, యాకోబుకి ఏం చేసిండు వాగ్దానము కదా. అనేకమైన విషయాల మీద మనకు అన్ని తెలుసు కూడా కదా. వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం ఒట్టిగా తీసుకోగలుగుతామా? తీసుకోనికి వీలు పడదు. ఎందుకు అంటే అది శోధనను సహించాలా, ప్రతి ఒక్క శ్రమను సహించాలా. అప్పుడే నీకు జీవ కిరీటం అనేది మనం పొందుకుంటాము. నువ్వు నిలిచి ఉండాలా, ప్రతి ఒక్క శోధనకి నిలిచి మరి దేవుని చూస్తూ నిలబడాలా. కానీ చాలా మంది ఆ శోధనకి ఏమైపోతా ఉంటారు, తొట్టిల్లుతా ఉంటారు. భయం వస్తుంది, కలవరం వస్తుంది, వేదన వస్తుంది కదా. భయం వస్తుంటది. ఎందుకు ఈ శోధన నాకు ఎందుకు వచ్చింది, నా శరీరంలో ఎందుకు ఇంత శోధన, ఒంటరిగా మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తా ఉంటాం. కానీ దేవుడు అంటే అన్నిటికన్నా దేవుడు ఏమంటాడో, గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్త అయినా. ఆయనకు తెలుసు సమస్తము. నువ్వు శోధన పడతావని తెలుసు. ప్రతి ఒక్క శోధన కూడా నీకు రాబోతుంది. ఇది జయించడానికి కూడా యేసు ప్రభు దగ్గర ఉంటది. నీకు అన్ని సమస్తం దేవుడిని మనకు తేటగా పరిచిండు. కాబట్టి ఒక్కొక్క విషయంలో మనం అన్ని మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటాం, సొంత ఆలోచనలతోని మనం భయపడిపోతా ఉంటాం. నిద్ర పట్టదు. ఒక్కొక్క రాత్రులలో మనకు వణుకుడు పుట్టుకొస్తా ఉంటది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కదా దేవుడు. అందుకే అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఎట్లయినా అంతరంగంలోనే శోధిస్తుంది. శోధింపజేసుకోవాలి కదా. ఎందుకు వచ్చిందని అడగనికి అర్హత లేదు మనకి కదా. శోధన సహించాలా కదా. అందుకే అంటాడు మొదటి అధ్యాయం, యాకోబు 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా మీ విశ్వాసంను కలుగు పరీక్ష ఏమైతుందో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధంగా శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి అంటున్నాడు.
అది గొప్పదని ఎంచుకోమంటున్నాడు. దానికి మీరు భయపడని అవసరం లేదు. అది సంతోషించమంటుండు, ఆనందించమంటుండు. ఎందుకు అంటే నువ్వు ఏమై ఉంటావు అంటున్నాడు, జీవి కిరీటము పొందుకుంటావు కదా. ఒక్కొక్కసారి అట్లా సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ముందే యాకోబులో మనకు ముందుగానే మాట తెలియజేయబడ్డది. నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోమంటున్నాడు. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు. అది శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించే వారికి ఏం చేసినంటే వాగ్దానం చేసిన కిరీటము పొందును. మనం జీవ కిరీటం పొందుకుంటాము. ఆ కిరీటం పొందుకోవాలంటే ఏం చేయాలంట? శోధన వచ్చినప్పుడు ప్రతి ఒక్క దాన్ని జయించాలా కదా. అది ఎట్లా? వాక్యం చేతనే జయించాలా కదా. యేసు ప్రభు కూడా శోధన వచ్చింది కదా, ఆయన వాక్యం చేతనే మాట్లాడిండు, సైతాన్ని పారిపోయింది. ఈ రోజు వాక్యం చేతనే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అనేకమైన దేవుడు ఆత్మ చేత మాట్లాడుతూ ఉంటాడు కదా, స్వరం చేత మాట్లాడుతూ ఉంటాడు, కొంత దర్శనం ద్వారా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేసిన దేవుడు కదా. అది జీవక్రీట పొందుకోవాలంటే దేవుడు మనకు అన్ని చూపిస్తా ఉంటాడు మార్గము కదా. దేవుని దగ్గరనే మార్గం. మనం శోధన ఎందుకు వచ్చిందని ఎప్పుడు కూడా మనం వెడకడగయ్యదు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేసిండు ముందుగానే. మనం భయపడే అవసరం లేదు. భూమికి పునాదులు వేయబడక ముందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎందుకు భయపడాలా? భయపడడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కదానికి మనం ఏమైనా సహించుకుంటూ ముందుకు వెళ్ళాలా, జయించాలా. దేవుడు మనకు అన్ని విజయాన్ని కలగజేస్తాడు, వెనుకడగయ్యదు. అందుకే ప్రతి ఒక్క శోధన కూడా సహించేవాడు ధన్యుడు. ఎందుకంటే దేవుడే అది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి అది అంతరంగంలన్నీ శోధిస్తూనే ఉంటది. అది శోధింపనీయమని దేవుని అడగాల. దేవా నేను శోధన ఉంటది, నువ్వు కరెక్ట్ అయిన దేవుని బిడ్డము, కరెక్ట్ అయిన విశ్వాసివి కదా. చాలా మందికి శోధన రాకపోతే అది విశ్వాసి కావు. నువ్వు విశ్వాసంలో ఈ రోజు నువ్వు దేవుళ్ళు ఏసునామంలో బాప్తిసం పొందుకున్నావా కదా. ఈ లోకంలో నేను ఎన్నో సార్లు చాలా మంది విషయంలో వింటుంటాను, కానీ చాలా మంది సాక్ష్యాలు విన్నాను. ఏమంటానంటే అనేకమైన చర్చలు నేను తీసుకున్నా కానీ ఇక్కడ నాకు ఇట్లాంటి శ్రమ ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో తీసుకున్నానో శోధన అంటారు. ఎందుకంటే అది నిజమైన నామం కాబట్టి. సైతాన్ గాడు ఒప్పుకోడు. నువ్వు ఏ నామంలోనే తీసుకో, కానీ యేసుక్రీస్తు నామం తీసుకుంటే వాడు ఒప్పుకోడు. వాడు నిన్ను శోధిస్తాడు ఎట్లాగైనా. కానీ దేవుడు జయించింది కాబట్టి మనం కూడా జయించగలుగుతాం అవన్నిటిని కూడా. అందుకే దేవుడు అంటాడు మన ఉన్నతమైన నామం ఆయన యేసుక్రీస్తు నామము కాబట్టి ఆ నామంలో అన్ని కూడా జయించే శక్తి ఆ నామంలో ఉంది. కాబట్టి సైతాను మరి శోధన తెచ్చిపెట్టినప్పుడు ఆయన నామంలో మనం ప్రార్థించినప్పుడు మార్గం కూడా ఆయన తెరవనికి అవకాశం ప్రార్థించాల. మనము దేవా ఈ రోజు నేను శోధనలో ఉన్నాను ప్రభా, దీనికి మార్గము నువ్వే తెరిచే దేవుడు కదా. ఆయన మార్గం తెరిచే దేవుడు మన దేవుడు. వాడు అన్ని మూయొచ్చు ద్వారాలని, కానీ తెరిచే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. మార్గం తెరిచే దేవుడు మన దేవుడు. నువ్వు కొన ఊపిరి మీద ఉన్నా కూడా జీవం పోసే దేవుడు. ఎందుకంటే జీవాధిపతి అయిన అధిపతి అయిన దానికి జీవానికి కదా. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన అసాధ్యం మీద ఏదైనా ఉన్నదంటే ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వసిస్తున్నావా? నీ విశ్వాసము సంపూర్ణంగా ఉన్నదా? నీ విశ్వాసము బలమైనదా? ఈ రోజు విశ్వాసమైన కృపవరం దేవుని దగ్గర గట్టిగా అడగండి. అడిగినప్పుడు దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు అది గొప్పగా నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు అడిగింది సమస్తాన్ని పొందుకోగలుగుతావు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే దేవుడు విశ్వాసులకు మరి గొప్ప విశ్వాసము ఉన్నారా? ఈ రోజు వాగ్దానము దేవుడు నీతో చేసిన వాగ్దానము మర్చిపోకుండా ఆయన ఏమంటున్నాడంటే ప్రభువు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవక్రీటము పొందును కదా. దేవుడు చేసిందో ప్రభు తాను ప్రేమించిన వారికి. ఈ రోజు ఎవరిని ప్రేమించిండో, ఎవరైతే సొంత రక్షకునిగా స్వీకరించిందో కదా, ఎవరైతే ఆయన యందు వెంబడించినారో, ఆయన మాట స్వీకరించిందో, ఎప్పుడైతే నా సొంత రక్షకునిగా స్వీకరించి ఆయనని మాట, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని వెంబడిస్తున్నారో, ఆయన ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో చూడు, వాళ్ళకందరికీ కూడా జీవకిరీటం ఈయనకి రెడీగా ఉన్నాడంట ఆయన. ఈ రోజు మనం జీవకిరీటం పొందుకునేటట్టుగా మనం ఉన్నామా? శోధనకు సహించకుండా వెనకడిగేస్తున్నామా? మనం ఈ రోజు భయపడుతున్నామా? ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు శోధనలన్నీ మనం జయించాలా, ఎటువంటి శోధనలైనా. కానీ దేవుడు మనకు గొప్ప విజయం ఇస్తాడు మన కుటుంబం పట్ల. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప విజయాన్ని మీరు కలగజేసినప్పుడు దేవుని మహిమపరుస్తాము. ఆ మహిమనే నేను నా జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినాయి, భయంకరమైన శోధన.
ఆ శోధనలన్నీ నేను జయించుకుంటూనే వస్తున్నాను. కానీ నేను ఎవరి మీద కూడా ఆధారపడాను. దేవుని దగ్గర అడుగుతుంటాను నేను, దేవా శోధన వస్తుంది, దీనికి మార్గం ఏంది? నువ్వు ప్రార్థన చేయమన్నావు కదా ప్రభా. ప్రతిదినం పొద్దున రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తుంటా, ఆ అంశం ఎత్తుకొని దేవుడు మార్గం తెరుస్తాడు దానికి అని నాకు ఒక గొప్ప విశ్వాసం. నా జీవితంలో అన్ని చూసిన నేను. అందుకే ఈ శోధనలో సహించేవాడు ధన్యుడు. కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా భయపడము. ఎందుకంటే దేవుడు పోషించే దేవుడు తన బిడ్డలని ఎంతగానో ప్రేమించిండు ఆయన కదా. దేవుడు తన బిడ్డలని ప్రేమించిండు కాబట్టి దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేసిన ప్రకారంగా జీవకిరీటం ఎన్నుకున్నాడట. చూడు, ఆ ఓర్పును, సహనాన్ని, పరీక్షను మనం అన్ని జయించాలా, ప్రతి ఒక్కటి జయించాలా. కానీ పరీక్ష వస్తుంది, ఎన్నో సమస్యలు పడిపోతుంటాం, లేస్తుంటాం. కానీ ఆ మనకి ముందుకు నడిపించేది యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఆ ఉన్నతమైన తండ్రి, జీవంగల తండ్రి మనకి ఆ వాక్యం చేతనే మనము ముందుకు నడిపింపబడతాం. ఇంకోటి ఏమంటున్నాడంటే దేవుడు యోబు రాసిన పత్రిక, యోబు రాసిన గ్రంథం చూద్దాము. యోబు, అక్కడ కూడా దేవుడు మరి యోబు ద్వారా మాట్లాడిండని మనకు తెలియజేస్తా ఉంది కదా. అన్నిటికన్నా మరి యోబు గ్రంథంలో యోబు చాలా సహించినాడు కదా. ఆయనకు వచ్చిన శోధన ఎవరికి రాలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే భయంకరమైన శోధన కదా, కుటుంబంలో శోధన కదా, మరి వాళ్ళ ఫ్యామిలీలో చాలా శోధన వచ్చింది. మరి దేశం మీద కూడా ఆయనకు అన్ని కరువులు, కటకాలు అన్ని కూడా శోధన సహించాడు. ఆయన శరీరంలో కూడా శోధన కదా, ఆయన కుటుంబంలో శోధన, ఆయన శరీరంలో శోధన, భయంకరమైన శోధన. చూడు, అన్ని శోధనలతో మనం ఎప్పుడో యేసుప్రభుని వదిలిపెడతాం. కానీ యోబు మరి ఎన్నో విషయంలో ఆయన సహించినాడు కదా. యోబు జీవితం ముందు పెట్టుకుంటే ఆయన శరీరంలో ఎంతో భయంకరము కదా. ఎక్కడ కూడా ఆయనకు ఎంత భయంకరమైన శోధన అంటే తలం చరికాల దాకా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఆయన బాధ, వేదన. చూడు, ఆయనకు భయంకరమైన శోధన, రాత్రి బాగా నిద్ర లేదు ఆయనకి ఆ శోధన వల్ల. శరీరంలో, కుటుంబంలో చూస్తే అలజడి, భయంకరమైన కలవరం కదా. భార్య కూడా శోధించింది, భార్య పక్కకుండాల్సింది శోధింపజేసింది కదా. సైతాన్ అట్లా వాడుకుంటది కదా, తన బిడ్డను కూడా వాడుకుంటది సైతాన్ ఏదో ఒక మాట రూపకంగా. కానీ మనం భయపడొద్దు, వెనకడగయ్యదు కదా. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసే దేవుడు, గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు ఆ దేవుడు. అందుకే యోబు మరి ఆయన గట్టిగా పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వల్లే ఏం చేశాడంటే కనబడుదును అంటున్నాడు ఆయన కదా. ఆయన ఎట్లా కనబడతాడంట, నేను నడుచిన మార్గము ఆయనకు తెలియదు ఆయనకి. నువ్వు నడిచే మార్గం ఆయనకు తెలియదా? నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా ఏం చేస్తున్నా తెలియదా? నువ్వు స్తుతిస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, నీ జాబ్ వర్క్ చేసుకుంటున్నాము, కుటుంబంలో చూసుకుంటున్నాము, బయటికి వెళ్తున్నాము, సేవ చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్కటి మన నడక ఆయన సమస్తము తేటపరచబడుతుంది. మనం ఎందుకు మన శోధనలు మనం ఆయనకు తెలియదా? తెలుసు. ఎందుకు తనకు వాగ్దానం చేసినది ఆ జీవకిరీటం పొందుకోనికి దేవుడు మనకి అనుగ్రహింపబడ్డదని దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను నడవలసిన మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదు. నువ్వు సువర్ణంలా కనబడాలంట ఆయనకి కదా. నా బిడ్డ భూమి మీద ఉన్నది కదా, సువర్ణంలా కనబడాలి. అంటే ఎట్లా కావాలా? నువ్వు నల్లగొట్టబడాలా దేవుని సన్నిధిలో. ఆయన శోధించిన తర్వాత మరి ఎట్లా సువర్ణంలాగా తయారవుతావు కదా. నిన్ను చూడంగానే సైతాన్ని పారిపోతాయి కదా. దేవుడిచ్చిన వాగ్దానం అది నీకు కదా. నిన్ను చూడంగానే ఏం చేస్తుంది సైతాను? గదగద వణికిపోతుంది. నువ్వు సువర్ణంలాగా తయారైపోయినావు కదా దేవుణ్ణిలో కదా. దేవుడు వాక్యంలో నీలో అలంకరింపబడ్డది కదా. యోగుకి ఒళ్ళు నిండా గాయాలే కదా, ఒళ్ళు నిండా కదా భయంకరమైన కురుపులతో, గడ్డలతో నింపబడ్డది. అవన్నీ కూడా అలంకరింపబడ్డాడు ఆయన. ప్రతి తల నుంచి అరికాల దాకా సువర్ణంలో అలంకరింపబడ్డాడు. అలాంటి శోధన రావాలని ఎవరైనా ప్రార్థన చేస్తున్నామా మనము? ఆ శోధన వచ్చినప్పుడు తనకున్న బాధ దేవుడికే తెలుసు కదా. యోబుకు దేవుడికే తెలుస్తుంది ఆ బాధ. ఆయన ఏ విధంగా అయితే శోధింపబడ్డాడో ఆయన సువర్ణంలాగా తయారైందంట. అలాంటి శోధన చూడండి తట్టుకోవాలా. మనము చిన్న హృదయానికి ఏదో ఒకటి జరిగిపోతే ఎంతో బాధపడుతుంటాం. కానీ దేవుడు ఎందుకో దాని ఎందుకని ఏదో పెట్టున్నాడు మర్మమని మనం ఎప్పుడు కూడా గ్రహించలేము. కానీ భయపడుతుంటాం, కలవరం పడుతుంటాం, వేదన అవుతా ఉంటది, ఒక్కొక్కసారి జ్వరం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి బీపీ షుగర్ పెరిగిపోతుంది, ఒక్కొక్కసారి తలనొప్పి వస్తుంది విపరీతంగా, ఎన్నో గోళీలు మింగేస్తా ఉంటాం, ఎక్కడెక్కడికో పరిగెత్తిపోతా ఉంటాం. కానీ దేవుడు మనకి ఏదో వెనకాల దీని వెనక కదా, కీడే వెనక కదా ఏదో ఒక మేలు చేసి పెట్టిండని ఎప్పుడు కూడా గ్రహించలేము. ఎందుకంటే ఇది మనిషి స్వభావం కలిగిన వాళ్ళం కాబట్టి ఇది గ్రహించలేని స్థితిలో ఒక్కొక్కసారి కలవరం లేపుతా ఉంటది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజు మనతో మాట్లాడుతుండు,
నీకు ముందుగానే వాగ్దానం చేసిన జీవక్రీడ పొందుకొని నీకు నువ్వు కలవరపడకంటున్నాడు. ఓర్పుకు పరీక్షకు తన ప్రతి ఒక్కదానికి తట్టుకోమంటున్నాడు. అది మహా ఆనందమని ఎంచుకోమంటున్నాడు యాకోబు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ దానికి కూడా మనము భయపడకూడదు. ఎందుకంటే ఇది దేవుడు యెహోవా పెట్టిన ఈ నరుని ఆత్మ ఎవరి వల్ల అవసరమైనది? దేవుని దగ్గర దాచబడి ఉన్నది. ఈ ఆత్మ యెహోవా వల్ల ఆత్మ కదా మనకు దేవుడు పెట్టినాడు. కాబట్టి మనం ఎందుకు భయపడాలా? ఇది ఆయన శరీరం కదా, ఈ ఆత్మ ఆయనది కదా, నువ్వు సొంత రక్షకునికి మనం స్వీకరించినాం కదా. ఆయనకు తెలియదా మన సమస్యలు, మన బాధ, మన వేదన, మన కష్టం ఆయనకు తెలియకుండా ఉన్నదా? ఈరోజు మనం గుడ్డిగా మాట్లాడుకుంటుంటాం అన్ని విషయంలో. కానీ దేవుడికి సమస్తము సాధ్యము కదా, ఆయనకు సమస్తము తెలుసు కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అయ్యున్నది, ఆయన తెలుసు నీకేమి కావాలా. మనం భయపడని అవసరం లేదు ప్రతి ఒక్క దాంట్లో కదా. మనం మేలుకోకుండా ప్రార్థించమన్నాడు. అంతేనే ఏమన్నాడు? దివారాత్రి ప్రార్థించమన్నాడు, మీరు ధన్యులు అవుతారన్నాడు. మేలుకుండి ప్రార్థించమన్నాడు చివరి దినాల్లో కదా. ప్రతి ఒక్క దాంట్లో ఈ లోకంలో సమస్యల్లో లోకంలో పడిపోయి, ఈ లోకంలో ప్రతి ఒక్క దాంట్లో శోధనలో పడిపోయి మనం ఏం చేస్తాము? నిద్రమత్తలం అయిపోతా ఉంటారు. కానీ దేవుడు మేలుకుండికి ప్రార్థించండి, నా రాకడ సమీపం అయ్యింది కాబట్టి మీరు మేలుకోకుండా ప్రార్థించమని అంటుంటాడు కదా. శిష్యులతోనూ ఆ రోజు కూడా ఆయన సిలువెక్కే ముందు కూడా అదే చెప్తా ఉన్నాడు, మీరు మేలుకోకుండా ప్రార్థించండి. అంటే ఎవరైనా చేయగలుగుతున్నారా? అందరూ నిద్రపోతా ఉన్నారు. శిష్యులకు చెప్తా ఉన్నాడు, ప్రార్థించండి, మేలుకోగా ఉండి ప్రార్థించండి అని. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, నా రెండో రాకడా ఉంది, ఈ రోజు మీరు మేలుకోకుండా ప్రార్థించండి. ఎందుకంటే దుష్టుడు విపరీతంగా పనిచేస్తున్నాడు కుటుంబాల పట్ల వాడు కదా. వీధుల్లో కానీ ఎక్కడ దేశంలోనే కానీ కానీ ప్రతి ఒక్క దాంట్లో వాడు పనిచేస్తున్నాడు. కానీ మనం ఏం ఉండాలా? మేలుకోకుండా ప్రార్థించాలా. ప్రతి క్షణం యేసు ప్రభుని మనం ధ్యానిస్తుండాలా, వాక్యాన్ని నిమరిస్తా ఉండాలి, స్తుతిస్తుండాలా, గణపరుస్తా ఉండాలా కదా. దేవుడు మనకు ప్రతి ఒక్క అవకాశం ఇచ్చాడు స్తుతించుకోనికి కానీ లోకం ఎవ్వరికి కూడా తెలియదు. కానీ ఆ తెలివని వాళ్ళకు కూడా మనం సువార్త చేసి దేవునికి తీసుకొస్తే వాళ్ళు కూడా దేవుని స్తుతించే బిడ్డలుగా తయారవుతారు. వాళ్ళు కూడా శోధనని సహిస్తారు. ప్రతి ఒక్కటి జయించుకొని వాళ్ళు విజయం యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన వాళ్ళం అవుతాం మనము. చూడు, ప్రతి ఒక్క దాంట్లో మేలుకోకుండా మనము ప్రార్థించాలా. దేని విషయంలో కూడా మనము భయపడకూడదు. ఇంకొక విషయం చూసుకుందాము. మొదటి కొరింథీలు 10వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాము. 12వ వచనం. 1 కొరింథీలు 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేను నిలుచున్నాను అనుకుంటున్నావా? ఈ రోజు దేవుణ్ణి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలంట. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకున్న మార్గం కూడా కలగజేయవాడు ఆయనని. చూడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ. కొరింథీయుల పౌలు ముందుగానే రాస్తున్నాడు కదా. ఇక్కడ మనకు ముందుగానే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, తాను నిలుచుచున్నానని జాగ్రత్తగా ఏమండాలంట నువ్వు? తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతి ఒక్క దాంట్లో మనము జాగ్రత్తగా చూసుకోవాలా. మన జీవిత విధానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. నువ్వు యేసు ప్రభులు ఉన్నావా? మనం ప్రభుని వెంబడిస్తున్నామా? ఈ రోజు వాక్యం చెప్తున్న ప్రకారంగా మనం జీవిస్తున్నామా అంటే ఈరోజు జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఎందుకంటే దుష్టుడు ఏ విధంగా మీరు పడగొడతాడు. మనకున్న బాణాలన్నీ ఆయుధాలన్నీ వేసి తన బిడ్డలని అవిశ్వాసంలో పడేసి వాడు ఏ విధంగా కొడతాడు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు, గొప్పవాడు వాడికన్నా కదా. అదే వాక్యం చేత వాడి బాణాలని మనం ఇరగొట్టగలుగుతాం కదా. ఆ బాణాలను ఏం చేస్తామో పరిశుద్ధాత్మ చేత వాడిని కాల్చేస్తాము. అంతగా శక్తి మనకిచ్చిండు దేవుడు. అందుకే తాను నిలుచుచున్నానని తలంచుకున్న వాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకున్న మార్గము కలగజేయును. చూడు, దేవుడు దాన్ని
దాని తగ్గట్టుగా మార్గం కూడా తెలియజేస్తాడంట. ఈ వాక్యము నాకు ఒకసారి దేవుడు నాకు ఎట్లా శోధన అంటే నేను చెప్తాను. ఒకరోజు ఇదే విధంగా నేను ఇక్కడికి రెంట్కుంటున్నా కాబట్టి ఇక్కడ ఒక భయంకరమైన శోధన జరిగిందనమాట ఓనర్ వాళ్ళది. అయితే వాళ్ళ కోడలు భయంకరమైన శోధన తెచ్చిపెట్టింది వాళ్ళకి. ఏంటంటే ఇక కొడుకు కోడలకి బాగా యుద్ధం కొట్లాడుకున్నారనమాట. ఆమె వెళ్ళిపోయింది, పెళ్ళైన 6 నెలలకే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లుంది. అయితే ఆమె ఏం చేసిందంటే నాకు ఇక అవసరం లేదు, నీకు ఇట్లనే గొడవలు అని ప్రతిసారి పెద్దలకు సమక్షంలో కూర్చోబెట్టి 10 సార్లు ఆమెకు నచ్చ చెప్పినా ఆమె వినట్లేదు. కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాను ఎక్కడైనా ఉంటానంటే. వీళ్ళకు ఒక్కడే కొడుకు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, నా కొడుకుని ఎక్కడ పంపిస్తా, ఇంత ఉంది కదా బిల్డింగ్, ఇక్కడ ఎక్కడైనా ఉండంటే నేను ఉండను. ఇక అదే విధంగా గొడవలు చేస్తూ ఆమె ఇక వీళ్ళు అన్నారు, ఇదే విసిగిస్తున్నది కదా ఈ అమ్మాయి, 2-3 సంవత్సరాలు అయిపోయింది, అమ్మాయి రాదు చేయదు, సరే విడాకులు చేసుకుందామని చెప్పేసి ఆమెకు పత్రం రాసి అక్కడ పంపించినప్పుడు అది కోర్టుల కేసు నడుస్తా ఉంది. అమ్మాయి ఏం చేసిందంటే ఒకరోజు సడన్ గా ఇంటికి వచ్చేసింది. సడన్ గా వీళ్ళింటికి వచ్చేసి కోర్టుల కేసున్నప్పుడు అమ్మాయి అట్లా రాకూడదు, వచ్చేసింది. కొట్టి డైరెక్ట్ గా ఆ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ అత్త మామని కొట్టేసింది. కొడతా ఉంది ఇక అల్లరి చేసి. వాళ్ళ అమ్మ, నాన్న, మేనమామ, మేనత్త ఈ 4 వచ్చినారు. ఇంకా వేరే వాళ్ళు కూడా బయట ఉన్నారు, వాళ్ళ చుట్టాలు గేట్ బయట. వచ్చేసి పైకి వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు అరుస్తా ఉంటే ఇక రెంట్ వాళ్ళంతా మేమంతా బయటకు వచ్చేసాం, ఏంటి గొడవ జరుగుతుందని. దబదబా ఆంటీ వాళ్ళ ఇంట్లో కేకల ఆంటీ వినబడుతుంటే పరిగెత్తి ఏం జరుగుతుందో ఏమైందని పరిగెత్తుకుంటూ మేము పైకి వచ్చినాం. పైన వాళ్ళు కిందికి దిగినారు, మేము దిగినాము. దిగిన తర్వాత అక్కడ అమ్మాయి ఏం చేసిందంటే ఆంటీ లోపల బెడ్రూమ్ లో పోయి కొట్టేసింది ఆంటీని. ఈ హాల్లో ఉన్నప్పుడు అంకుల్ కొట్టడానికి మేమందరం చూస్తున్నాం, రెంట్ వాళ్ళందరం. బాగా కొట్టింది అంకుల్ని, చెంపల మీద కొట్టేసింది. కొట్టిన తర్వాత తర్వాత బాగా గొడవ చేసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వీళ్ళు అన్నారు, కోర్టులో కేసు ఇచ్చిన తర్వాత ఎందుకు అమ్మాయి ఇంటికి రాకూడదు కదా, మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, మళ్ళీ కేసు అవుతుంది, అమ్మాయిని ఇచ్చేస్తారని వీళ్ళు ఏం చేస్తారంటే పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు వాళ్ళకి సాక్ష్యాలు కావాలా. ఇక సాక్ష్యాలు కావాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళ బాబు ఇప్పుడు సాక్ష్యాలు ఇవ్వాలంటే ఇక పైనుంచి బిల్డింగ్ లో ఎవ్వరు రావట్లేదు, అందరు తలుపులు వేసుకొని ఎవ్వరు భార్య భర్త పిల్లలు ఎవ్వరు బయటికి వస్తలేరు. చూసిరి కండ్లారా, కానీ ఎవ్వరు కూడా బయటికి వస్తలేరు. అబ్బాయి ఏం చేసి నా దగ్గరకు వచ్చిండు వాళ్ళ కొడుకు, అక్క నన్ను ఇట్లా చేసిండ్రు కదా, నువ్వు చూసినావు కదా, నాకు సాక్ష్యం ఇయ్య అక్క అని అన్నాడు. బ్రదర్ అన్నాడు, అప్పుడు బ్రదర్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి బ్రదర్ అన్నాడు, పోయి సాక్ష్యం చెప్పు, చూసినావు కదా నువ్వు, చెప్పమని బ్రదర్ ధైర్యంగా చెప్పాడు. నేను ఆ ధైర్యంతోనే ఆ బాబు సరే ఆటో మాట్లాడి వెళ్ళిపోదాము, మరి అక్కడ చెప్పినావు కదా అని. ఎందుకంటే చూసినా కాబట్టి, అది చూడలేదు కాబట్టి చూడకపోయినా బాగుడు, కానీ చూసినాం కదా. ఇప్పుడు దేవునిలో న్యాయం అడుగుతున్నాడు దేవుడు నమ్మదగిన దేవుడు కదా మన దేవుడు. మరి చూసింది దేవుడు రేపొద్దున తీర్పుని నన్ను అడిగితే నేనేం చెప్పాలా ఆ రోజు? ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి కదా. అన్ని జరుగుతూ ఉంటాయి కళ్ళ ముందు భయంకరంగా. సైతాన్ గడట్ల విపరీతంగా దేవుని బిడ్డలను శోధిస్తుంటాడు అనేక విషయంలో. ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, బ్రదరు నువ్వు చూస్తుంది నువ్వు సాక్ష్యం చెప్పమన్నప్పుడు నేను పోవాల్సి వచ్చింది పోలీస్ స్టేషన్కి. ఎప్పుడు కూడా పోలే, అత్తగారింట్లో పోలేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు చిన్నదాని, నాకు అమ్మ వాళ్ళ చిన్నదానే, అత్తగారింట్లో కూడా చిన్నదాని, నాకేం తెలియదు, ఎప్పుడు కూడా పోలే. ఇంత పెద్దగైనా నాకు అసలు పోలీస్ స్టేషన్ గురించే తెలియదు మా ఇంట్లో. ఇది ఏంటి పరిస్థితిగా అబ్బాయి వచ్చాడు, అక్క రా సాక్ష్యం అంటే ఎవ్వరు, మరి పైన వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే ఎవ్వరు రారంటే అక్క, అందరు భయపడుతున్నారు అంటే సరే నేను వస్తాను చెప్పేసి, సరే ఆటో మాట్లాడి వెళ్దాము అని అంటే, లేదు నా బండి మీద కూర్చో అక్క అని అన్నాడు. సరే అని బ్రదర్ అన్నాడు, పో వెళ్ళి చెప్పేసి రా పో, పాపం సీన్ అట్లా ఉన్నాడు కదా అబ్బాయి అంటే, సరే నా అబ్బాయి బండి ఎక్కి బ్లడ్ బండి తీసుకొని వెళ్ళిపోయాడు. దారి పొడుగున వాళ్ళు అక్కడక్కడ నిలబడి ఉన్నారు వాళ్ళ చుట్టాలు. ఎట్లా వస్తాడు పోలీసులకు, వాళ్ళ నాన్న అమ్మ పోయిండ్రు కదా, ఇచ్చిండ్రు కదా, ఈ అబ్బాయి ఎట్లా పోయిస్తాడని వాళ్ళు వెంబడిస్తున్నారు ఆయనని. నేను కూర్చొని ఉన్నా కదా బండి మీద, చూసిండ్రు ఇక నన్ను బాగా తిడుతున్నారు, రోడ్డు పొడుగున తిడుతూనే ఉన్నారు. వాళ్ళ ఆటోలు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఇక నన్ను అవి వినలేని మాటలతో అనేసిండ్రు. కానీ నేను దేవుని ప్రార్థన చేసుకుంటూనే వెళ్తున్నా, దేవా ఇది ఏంటి అర్థం అయితే లేదు కదా, న్యాయం చేయాలా, మరి దేవుడు లెక్కడినప్పుడు నేనేం చేయాలా దేవా అని అనుకుంటా నేను బండి మీద పోతా ఉంటే, ఇక వెళ్ళిపోయినాక వాళ్ళంతా రాసుకొని ఇట్లా జరిగింది, ఈ అమ్మాయి కూడా సాక్ష్యం అని ఇక అంతా రాసుకున్నప్పుడు ఇక నేను ఏం చేసినా అడుగు పెట్టి ఏసునాంలో గద్దిస్తున్న సైతానని గద్దించి ఆ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టిన. నేను ఉప్పల్ అడుగు పెట్టినప్పుడు అమ్మాయి చూసింది కదా నన్ను. ఇప్పుడు ఇక అమ్మాయి చూసినప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంటది, ఇక అమ్మాయి ఏం చేసిందంటే ఏదో ఒక సాక్ష్యం తీసుకొని వచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయి రోడ్డు మీద ఏడనో పోయి చెయ్యి మొత్తము గాజు పెంకుతో దేని అంతా కోసుకొని వచ్చేసింది, బ్లడ్ చేసుకొని వచ్చింది, తలంతా ఇరవోసుకొని వచ్చేసింది. ఇక అమ్మాయి సాక్ష్యం ఎక్కువైపోయింది అక్కడ మా సాక్ష్యం కన్నా. ఎందుకంటే అబ్బాయిని కొట్టినప్పుడు ఇక్కడ అంతా గీరింది, అంకులు కొట్టినప్పుడు ఇట్లా గీరింది, నేను చెయ్యి అడ్డు పెట్టినప్పుడు ఆమె గాజు మొత్తం నాకు గీక్కపోయింది. అవన్నీ సాక్ష్యాల కన్నా ఈమె సాక్ష్యం ఎక్కువైపోయింది ఇక. ఎందుకంటే అమ్మాయి మొత్తం బ్లడ్ తీసుకొని వచ్చింది కదా, మొత్తం తీసుకొని వచ్చేసింది, అంత రక్తం వచ్చేస్తుంది,
గలం తీరబోసుకుంది, అట్లా ఏడ గీరుకొని వచ్చిందో ఆమెకు ఎవ్వరు కొట్టకుండా ఆమె కొట్టినట్టు పెట్టేసుకొని వచ్చేసింది. ఇప్పుడు సాక్ష్యం ఆమెదే ఉంది కాబట్టి ఆ కేసు నా మీద కూడా రాసేసింది అమ్మాయి, ఈమె కూడా కొట్టిందని నా మీద వచ్చేసింది కేసు. ఇప్పుడు నేనేం చేసిన, దేవా ఈమె నాకు సాక్ష్యంగా కావాలంటే కదా అని చెప్పు మనకి బ్రదర్ బొమ్మంటే నేను పోయినాను అంతే. ఇప్పుడు ఆ సాక్ష్యం అయిపోయింది, అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నా మీద కేసు అయింది. ఇప్పుడు నా మీద కేసు పెట్టింది, అత్త మామ మీద పెట్టింది, భర్త మీద పెట్టింది. వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టిండ్రండి. ఇక అమ్మాయికి లేడీస్ కాబట్టి ఆమె కేసు బలంగా ఉంది కాబట్టి ఆమె తీసుకొని ఈ అబ్బాయి అంటాడు నా చేతులు ఆమెకి ఇట్లా గీకిన అంటున్నది కదా, నా చేతులని తీసుకోండి నీకు ముద్రలు కావాలంటే అని అంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు అక్కడ, తీసుకపోయి అబ్బాయిని చెక్ చేయనికి. అయితే ఇక నన్ను పిలిచి అడిగింది, ఎందుకమ్మా మీరు ఎట్లా లేదు ఆమెను వచ్చి కొట్టింది మేము అందరం చూసినామంటే వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు, నేను ఒక్కదాన్ని పోవాల్సి వచ్చింది. ఎందుకంటే రేపు పొద్దున్న దేవుడు నన్ను అడిగితే ప్రతి ఒక్కదానికి భయపడితే రేపు పొద్దున ఇంకా పెద్దవి కూడా మనము జయించలేము. కానీ తీర్పులో దేవుడు అడిగితే మనం ఎట్లా తప్పించుకుంటాం? ఇది ఒక ప్రశ్నగా అయిపోయింది. ఏంది ప్రభు ఇట్లా, ఇది ఒక శోధనే కదా నాకు కూడా. నేను ఎప్పుడు పోలేదు. మా అత్తమ్మ వాళ్ళకి చెప్తానేమో నన్ను తిడతారు, నువ్వు ఎట్లా పోయినావు అన్నిట్లా ముందు. కానీ మా అమ్మ వాళ్ళకి చెప్తే, మా తమ్ముడు మా అన్నదమ్ములు చెప్తేనేమో నువ్వు ఎందుకు మధ్యలో పోయినావు చెప్పేది లేకుండా చూసిన వాళ్ళు చెప్పిన వీళ్ళు అన్నారు. కానీ నేను యేసుప్రభుని నమ్ముకున్నా కదా, జీవంగల తండ్రిని నమ్ముకున్నా కదా, మరి నాలో అబద్ధమా? నేను చూసి కూడా చూడనట్టు ప్రవర్తించాలా? రేపొద్దున నా ఇంట్లో జరిగితే నాకు సాయం ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. ఈ చిన్న విషయంలో ఇట్లాంటి పరిస్థితులు వచ్చేస్తుంటాయి. అయితే అమ్మాయి ఇట్లా చేసినాక ఇప్పుడు గల్లి అందరూ చూసారనమాట. అమ్మాయి ఇట్లా చేసినందుకు గేటు తన్నేసి అంత ఆగం చేసి వెళ్ళిపోతే ఇక అబ్బాయి గురించి నాకు గల్లి అందరూ తెలిసింది, నన్ను కూడా కేసు ఉన్నదని. ఎందుకంటే నేను పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నా 10 సంవత్సరాల నుంచి కాబట్టి ఇక్కడ అందరు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, అందరు మాట్లాడతారు పొద్దున్న లేస్తే అంతా ప్రతి ఒక్కరు కూడా. అయితే వాళ్ళు అన్నారనమాట మీద కూడా కేసు వేసిందంట కదా అని. అవును కేసు వేసిందని. సరే ఈ మచ్చ వీడు ఎలా ఉందో పరిస్థితిని. అయినా దేవుని దగ్గర నేను ఒక రోజు ఇట్లానే అడుగుతున్నాను. బుధవారం రోజు మంగళవారం రోజు గొడవ పెట్టుకుంది. అయితే ఒక రోజు ఇట్లాగానే నాకు నైట్ లో ఏం చేసిందంటే, నేను షాప్ కి పోదాము ఇక వంట అయింది కదా పెరుగు లేదని షాప్కి వెళ్ళిన ఎదురుగా వెళ్దామని నేను డబ్బులు తీసుకొని పోతున్నా. డబ్బులు తీసుకొని పోయి షాప్ లో పెరుగు ఎదురుగానే కొనుక్కుందా అంటే దేవుడు నాకు స్వరం వినిపిస్తుంది, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఉపవాస ప్రార్థన చేయి అంటే. ఇక అప్పుడప్పుట్లో నాకు 9:30, 10 లోపల దేవుడు అట్లా మాట్లాడినప్పుడు ఈ ఎంబడే పెరుగు తీసుకొని వచ్చి బ్రదర్ చెప్పేసిన, నేను రేపటి నుంచి 3 రోజులు ఉపవాసం ఉంటా అని. అవునా సరే ఉండు అని అన్నాడు. ఉన్న తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిందంటే, ఫస్ట్ రోజు దేవుడు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడిండు. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుడు చాలా విషయాలు మాట్లాడిండు. ఆ ఉపవాస ప్రార్థనే దేవుడు తీసి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఇంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలా? నేను తప్పు చేయలేదు కదా. మరి వాళ్ళకి ఏదో సాక్ష్యం కావాలన్నప్పుడు నేను ఇచ్చిన కదా ప్రభా, నేనైతే చేయలేదు, ఇది వాళ్ళు చేసుకుంది కదా ప్రభా అని నేను ధైర్యంగా ముందుకేసిన కాబట్టి దేవుడు నాకు తోడున్నాడు. కాబట్టి మన పక్షంన దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిందంటే, 1వ అధ్యాయం ఇర్మియా 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి అక్కడ 4వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతుంటూ, యెహోవాకు నాకు ప్రత్యక్షమైన వాక్కు అక్కడ ఇలాగూ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ఎట్లా ఉన్నావంట ప్రవక్తగా నేను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను ఏంది పంపిన వారి యుద్ధకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నేను నిన్ను ఏం చేసిందంట విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా అని మాట్లాడిండు. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఉంటా అన్నాడు కదా, తోడై ఉంటా అన్నాడు కదా. ఈ మాట ఒక్క మాట తాకింది. ఇంకేమంటుందంటే, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగూ చదివించాను, ఇదిగో నేను నీ నోట మాటలను ఉంచి ఉన్నాను. దేవుడు ఏం చేసినంట, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, తొలగించుటకు విరగొట్టుటకు నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నానని దేవుడు ఆ మాట మాట్లాడాడు. మాట్లాడినాక చాలా సంతోషం అనిపించింది. అయ్యో దేవుడు ఇంతగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు భయపడాలని. చూడు, ఎప్పుడైతే ఆ ఫస్ట్ రోజు ప్రార్థన చేసిందో ఇక దేవుడు ఉపవాస ప్రార్థన, 2వ రోజుకి ఏమైతే ఫస్ట్ రోజు ప్రార్థననే దేవుడు గొప్ప విజయం ఇచ్చిండు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ సాక్ష్యం కావాలి అంటే
పోలీసులు సాక్ష్యం లేదు, ఆమె సాక్ష్యం బలంగా ఉంది, కేసు వేస్తే అమ్మాయి తప్పవుతుంది, ఎందుకంటే ఆమె కోర్టులో కేసు నడుస్తుంది కదా, అమ్మాయి మీ ఇంటి యొద్దకు వచ్చి అట్లా గొడవ కూడా చెయ్యదు, అమ్మాయిది రివర్స్ కావాలని ఆ లాయర్ చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఏదైనా సాక్ష్యం తీసుకురావాలంటే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు సీసీ కెమెరాలో పడిపోయింది అమ్మాయి. వచ్చేటప్పుడు బాగుంది, పోయేటప్పుడు కూడా బాగుంది, మేము కొట్టినట్టు లేదు, ఏం తిట్టినట్టు లేదు, తల కూడా జుట్టు మంచిగా అల్లికతో ఉంది, మంచి డ్రెస్ ఉంది, ఆమె చెయ్యి కోసుకున్నట్టు కూడా లేదు. ఇవన్నీ కూడా ప్రూఫ్ రావడం వల్ల తెల్లారి నుంచి ఆ కేసు కొట్టేసిండ్రు. ఎందుకంటే ఇది అమ్మ మీద తప్పున్నది, ఎందుకంటే మీకు ప్రూఫ్ దొరికిందని వాళ్ళు ఎంబడే ఇచ్చారు ఎదురుంటి వాళ్ళు ఈ గొడవలను చూసి. అది ఎప్పుడైతే సీసీ ఫోటోస్ లో ఎప్పుడైతే పడ్డదో సీసీ కెమెరాలో అవి తీసుకొని పోయి వాళ్ళకు చూపిస్తే అప్పుడు ఆ కేసు అప్పుడు కొట్టవేయబడ్డా. చూడు, ఎప్పుడు తన బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలని దేవుడు విడిచిపెట్టాడు. మనం న్యాయంగా పోతున్నాం కదా, మనం అన్యాయం చేస్తలేము కదా, మనం జాగ్రత్తగా కలిగి ఉంటున్నాం కదా. ఈ రోజు నిలబడలేని జాగ్రత్తగా నువ్వు అనుకుంటున్నావు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. ఇంట్లో కూడా మనం భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, కలవర పడొద్దు. శోధనలు వస్తాయి, దానికి మార్గం తెరవని కూడా ఆయన్ని మనకు మార్గం చూపిస్తాడు. నాకు ఎందుకు ఆ స్వరం వినబడ్డది, ఎందుకో ఫస్ట్ రోజు ప్రార్థించినా అదే రోజు నాకు ఎందుకు విజయం వచ్చింది. వాళ్ళ పాప ఎంబడి వచ్చి అసలు ఎప్పుడైతే సీసీ కెమెరా వచ్చి వాళ్ళ ఎదురింటి వాళ్ళ దగ్గర అడిగింది మమ్మీ డాడీ ఇంత చేసింది, అది ఎప్పుడైతే నా చేతికి ఏమని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఆ కేసు కొట్టేసింది, ఈ అమ్మాయి చాలా తప్పుందని. చూడండి, దేవుడు అంటున్నది ఇక్కడ మనకు గొప్ప విజయం ఇచ్చే దేవుడు. ఎప్పుడైతే మీరు సహింప కలిగినంత మటుకే ఆయన కలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుట కూడా ఆయన శోధనను కూడా తప్పించుకున్న మార్గం కూడా కలగజేయవాడు. అది మనం అనుకున్నామా అలా జరుగుతుందని, అమ్మాయి వస్తుంది కొడుతుందని మేము చూస్తామని అనుకోలేదు కదా. ఇవన్నీ దుష్టుని పని ఉంటది, కానీ దాని మార్గం తెరవనికి కూడా ఏమున్నది, గొప్ప విజయం ఉంది కదా. మార్గం తెరిచేడు దేవుడు, దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. ఎటువంటి కానీ నేను అనుకున్నాను, ఇంట్లో ఇంతగా శోధన, ఎంత భయంకరంగా ఉంది శోధన, ఇల్లు వల్ల ఖాళీ చేద్దాము అనుకున్నా. నేను ఇల్లు ఖాళీ చేసి ఇంకా వేరే దగ్గర పోదామంటే వేరే దగ్గర ఇల్లు అడిగినప్పుడు మీరు క్రిస్టియన్ మీకు ఇల్లు ఇయ్యమన్నారు. అది కూడా శోధననే. సరేలే, నేను ఇక్కడనే ఉంటాను, ఎందుకు భయపడాలా, నా దేవుడు నా పక్షం ఉన్నాక నేను ఎందుకు భయపడతా, నేను ఎవరికి భయపడను, నేను ఇక్కడనే ఉంటా ప్రార్థన చేస్తా అని. నేను ప్రార్థన చేసి ఇక్కడ ఎందుకున్నాను అంటే దేవుడు గొప్ప విజయము. ఎందుకు ఇట్లా ధైర్యం ఉన్నాను, దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు ఇంత ధైర్యం అంటే, ఇక్కడ అమ్మాయి పోయింది, ఇక్కడ ఆమె చేసుకునే ప్రతి ఒక్కటి కూడా చెల్లుతలేదు. ఎక్కడ పోయినా పోలీస్ కంప్లీట్ ఇచ్చినా ఏది ఇచ్చినా అయితలేదు కదా, ఏదోనో ఒకటి చేద్దామని అమ్మాయి కూడా ఏదేదో మంత్రాల దగ్గరికి వెళ్ళి ఏమేమో చేపించినప్పుడు ఆ దర్శనము మాకు దేవుడు చూపించాడు. బ్రదర్ కి చూపించిన తర్వాత దేవుడు నాకు కూడా చూపించినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన మరణాలు, ఎంత భయంకరమైన యాక్సిడెంట్లు అంటే కిరాయి వాళ్ళకు భయంకరమైన యాక్సిడెంట్లు అయినాయి. వాళ్ళ కొడుకు కూడా అయింది, ఓనర్ వాళ్ళ కొడుకుకి భయంకరంగా. ఆయన యశోదల హాస్పిటల్ ఉండే భయంకరంగా, వాళ్ళ బాబు చనిపోయినామో అనుకున్నారు, అంత భయంకర యాక్సిడెంట్ అయింది. కన్నే ఇదైపోయింది ఆయనకి, వాళ్ళ కొడుకుకి. అంతగా భయంకరమైన శోధన. ఈ పక్కకు 3 నెలల నుంచి కడుపుతుంది అమ్మాయి, ఆమెకు యాక్సిడెంట్. పైన అయితే పోలీసు ఒక ఆయన ఆయన జాబ్ పొద్దున్నే డిపార్ట్మెంట్ లో తొందరగా ఆయనకు పొద్దున్నే ఉంది ఆయన జాబ్ అన్నప్పుడు, ఆయన పొద్దున్నే 8 o'clock వెళ్తున్నప్పుడు ఎవరో బండి సడన్ గా ఇదైపోయి ఎదురుగా గుద్దుకొని ఆయన హెల్మెట్ ఈయన చాటు గుద్దుకొని 2 ముక్కలైంది హెల్మెట్, ఈయన చాటు మొత్తం వాచిపోయింది. ఎంత భయంకరమైన శోధన అంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు ఇక్కడ శోధన ఏదో రాబోతుంది అని. నేను ఎందుకున్నాను అంటే దేవుడు దీని కారణమే. ఈ రోజు వరకు నేను ఇక్కడనే ఉన్నా, ఇప్పుడు కూడా నేను భయపడలేదు. ఎందుకంటే ఇక అంత చుట్టుపక్కల ఇట్లా అంటారు, అది చేస్తారు ఇది చేస్తారు, నీ పేరు కూడా కేసు ఉందట కదా, అట్లా అది అన్నట్టుగా అంటారని నేను ఎప్పుడు కూడా నేను భయపడలేదు, దేవునే చూస్తున్నా. అయితే ఇంకా శోధనలు ఇంకా వస్తున్నాయి వాళ్ళకి ఎట్లా అని చెప్పేసి మరి అన్నను పిలిపించినాను, బ్రదర్స్ పిలిపించి మళ్ళా ప్రభాలో పెట్టి ప్రార్థన చేసి ఆ శోధన కొట్టిపించిన. వాళ్ళ కొడుకైతే ఎప్పుడు హాస్పిటల్ ఉన్న ఆయన కోసము మనం ప్రార్థన చేసినాము. శ్రీను బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది అని, శ్రీనివాస్ కానీ మనం ఆ మధ్యన ఇది ఆన్లైన్ లోనే నేను ప్రేయర్ మీటింగ్ పెట్టిన అబ్బాయి కోసం. పెట్టినప్పుడు అబ్బాయికి కళ్ళు కనబడదన్నారు కొన్ని రోజులు, కళ్ళు లోపల నరాలు కట్ అయినాయి, చాలా యాక్సిడెంట్ అయింది భయంకరంగా అన్నప్పుడు దేవుడు ముట్టి బాగు ఏదో విధంగామైన కన్ను ఆయనకు మంచిగా కనబడుతుంది. ఇప్పుడు కన్ను మంచి చూడగలుగుతున్నాడు, ఆయన సాఫ్ట్వేర్ కాబట్టి మంచి జాబ్ చేసుకుంటున్నాడు ఆయనే. చూడండి, దేవుడు మన ప్రార్థన అన్ని అంగీకరిస్తాడు. మనము శోధన వచ్చినప్పుడు కలవర పడతా ఉంటాం, కానీ దేవుడు మాట్లాడుతుంటాడు ప్రతిదినము. ఆయన మాటకు మనము చెవియొగాల, ఆయన మన హృదయంలోకి చోటియాలా, ఆయన మనతో మాట్లాడతాడు. ఏ శోధనకు మనం భయపడొద్దు. కలవరము భయంకరంగా. అమ్మాయికి కడుపు తీసేస్తా అన్నారు, 3 నెలల కడుపు. కానీ నేను వద్దు, దేవుడు కారము ఎందుకు అది తీసిందంటే వాళ్ళ అత్తగారు వద్దు, యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగిపోయింది,
మరి రాడేస్తారో మళ్ళీ యాంటీబయాటిక్ ఇస్తే చాలా కష్టం, అమ్మాయికి అభాషణ చేపిమని వాళ్ళతో కూర్చుంది. కాదు, దేవుడు కార్యం చేస్తాడు, ఏం కాదని చెప్పేసి ఆ అమ్మాయికి మళ్ళా కేపాలకో కట్టిపించి మేము తీసుకొని వచ్చినాం అమ్మాయిని. పాపం వాళ్ళు వరంగల్ ఉంటారు వాళ్ళు, అమ్మా నాన్న వాళ్ళు. అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్నకి ఇద్దరే ఆడపిల్లలు. ఈ అమ్మాయి ఇంటికి పెద్ద. ఈ అమ్మాయికి శోధన అయిపోయింది, ఒక బాబు. అలా ఆ విధంగా ఆమె చేసుకోలేకపోయింది, చాలా కష్టపడ్డారు పాపము. ఎంత భయంకరం అంటే అంత భయంకరంగా శోధన ఉండే గాని దేవుడు ప్రతి ఒక్క శోధన మరణగండరని కొట్టివేసిండు దేవుడు. ఎందుకంటే ఈ శోధనలు వస్తుంటాయి, మనం ఎక్కడ నివాసం చేస్తామో సైతాన్ ఆ విధంగా తయారు చేస్తుంటది. కానీ మనము ప్రతి ఒక్క శోధనకు మనము జయించాలా. ప్రతి ఒక్క శోధన ఇవన్నీ జయిస్తేనే ముందుకొచ్చేటి కూడా మనము ఎదుర్కోగలుగుతాము. ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడి సంధికి నడిపిస్తాము, లేకపోతే మనం నడిపించలేము. ప్రతి ఒక్కదానికి కలవరపడద్దు. అన్ని శోధన లోకంలో దయ్యము బాగా దేవుని బిడ్డలని శోధించడానికి వాడు రెడీగా ఉన్నాడు. అందుకే మేలుకోండి, ప్రార్థించండి అని దేవుడు మనకు చెప్తా ఉంటాడు. మనం ఎటువంటి విషయంలో భయపడకూడదు. 1 కొరింథీయులు 10వ అధ్యాయము మనము 13వ వచనం చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నాం కదా 13వ అధ్యాయము. మళ్ళా 9వ అధ్యాయము 1 కొరింథీయులు 9వ అధ్యాయం 23వ వచనం చూసుకుందాము. మరియు నేను సువార్తలో వారితో పాలువాడగుటకై దాని కొరకు సమస్తమును చేయుచున్నాను కదా. ఏమంటున్నాడు పౌలు? మరియు నేను సువార్తలో వారితో పాలువాడగుటకై దాని కొరకే నేను ఏమైనా సమస్తమును చేయుచున్నాను. ఏం చేస్తుంటా? పందపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఏమంటున్నాడు ఇక్కడ? పందపు రంగంలో దిగినప్పుడు అంట పరిగెత్తు వాడికి ఏమవుతుందంట? పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానం పొందుతాడంట. అందరికి ఇస్తుందా? ఎవరైనా కూడా ఇప్పుడు అందరికి పోటీలు పెడుతుంటారు పిల్లల విషయంలో కానీ, ఇప్పుడు ఆఫీసులలో కూడా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కదా. కొంచెంసేపు వాళ్ళకు మంచిగా ఎదగడానికి వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లోనే వాళ్ళకి ఏదో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టి ఏదో ఒక ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదైనా స్కూల్ పిల్లలకే కానీ, కాలేజ్ పిల్లలకే కానీ, ఆఫీస్ లో కూడా ఇప్పుడు అనేకమైన విషయాలలో అందరూ కూడా మరి పోటీ పెట్టుకుంటూ ఆడుకుంటూ మరి పందెంలు పెడుతూ ఉంటారు. అయితే ఆ పందెంలో అంట ఎవరికైనా కూడా పందెపు రంగంలో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? ఒకరే పొందుతారు. అందరికి ఇస్తారా బహుమానం? ఎవరు స్ట్రాంగ్ గా చేస్తే వాళ్ళకే ఇస్తారు కదా, ఎవరు కరెక్ట్ గా చేస్తే వాళ్ళకే, ఎవరు ముందుకే పరిగెత్తితే వాళ్ళకే, ఎవరితో జ్ఞానం చేత ముందుకు నడిపింపబడతారో వాళ్ళకే ఇస్తారు పందెంలో ప్రతి ఒక్కరికి కదా. గుర్తింపుగా వాళ్ళకు ఒక బహుమానం ఇవ్వబడుతుంది. దేవుడు మరి ఆత్మ చేత ఈ పౌలు భక్తుడు అపోస్తలుడైన పౌలు మనకు రాస్తా ఉన్నాడు. పందెము రంగంలో దిగినప్పుడు మనము పందెంకు ప్రతి ఒక్క దాంట్లో పరిగెత్తినప్పుడు ఆ పరిగెత్తుదరే గాని ఒక్కడే బహుమానము పొందుదరని నీకు తెలియదా? ఒక్కడే బహుమానం పొందుతాడు. ఆ బహుమానం ఒక్కళ్ళ నువ్వు నేను ఉండకూడదా? ఎవరు పోరాడుతున్నారు ఈరోజు ఆత్మ కొరకు, దేవుని కొరకు ఎవరు పోరాడుతున్నాం? మనము ఈరోజు దేవుని కొరకు మనం ఏమైనా సిద్ధం చేసుకుంటున్నామా? ఆ పరుగు పందెంలో నువ్వు నేనున్నాం కదా. పౌలు ముందుగా చేస్తున్నాడు కదా, ఆయన పొందుకుంటున్నాడు. ఆయన పొందుకుండు కాబట్టి ఆయన రాస్తా ఉన్నాడు. ఆయన కూడా శోధనలో బాగా తగ్గించిన వాడు సేవ జీవితంలో, సువార్తలలో ప్రతి ఒక్కరితో కూడా ఆయన పాలువారు అగుటకై దాని కొరకే సమస్య చేస్తున్నాను. ఏది చేసినా ఆయన కొరకే చేస్తున్నాను అంటున్నాడు. ఆయన చూసుకుంటూనే చేస్తున్నాడు. ఈ రోజు ఆయన కొరకే మనం జీవిస్తున్నామా? ఆయన కొరకే మనం పరిగెత్తుతున్నామా? మన పరుగు పందెం దేని కొరకు? ఈరోజు నివాసం చేస్తున్నాం కదా ఆయన కొరకు భూమి మీద, మన ఆయన కొరకు పరిగెత్తుతున్నామా? ఈరోజు మనం ఆలోచించాలా. ఆ పరుగు పందెంలో ఉన్నవా? యేసు ప్రభు కొరకు నిలబడి ఉన్నావా? ఆయన ధరించుకొని ఉన్నావా? చూడు, ఆ బహుమానం కొరకు నువ్వు కిరీటం పొందుకోవాలంటే ఆ బహుమానం దేవుడు అనుగ్రహించిండు. కానీ ప్రతి ఒక్క దానికి శోధన సహించాలా. అందుకే ధన్యుడు అంటున్నాడు. ప్రతి ఒక్క పరీక్షకు ఓర్పుకు ప్రతి ఒక్క దానికి నిరీక్షణకు మనం కలిగి ఉంటామని పౌలు మనకు అనేక విషయాలు తెలుస్తున్నాడు. మరి ఆ యాకోబు పత్రికలో కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. దేనికి కూడా మనం భయపడొద్దు. మనం దేవుని పట్ల రోషం కలిగి జీవించాలా. ఆయన రోషం కలిగి జీవిస్తే నీ పట్ల ఆ రోషంగానే ప్రతి ఒక్క సమస్య తీస్తాడు. సైతాన్ రాజ్యాన్ని కూల్చేస్తాడు. నీకు రోషం ఉంది కదా, దేవుడు అంటే నీకు రోషం కలిగి ఉండాలా. ఆత్మలను భారంగా మనం ప్రార్థించి ఆయన సన్నిధికి తీసుకోవాలని ఈరోజు భారం కలిగి నువ్వు ప్రార్థన చేయి. సైతాన్ శక్తులని కూలిపోతాయి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు విడుదల పొందుతారు, స్వస్థత పొందుతారు, వాళ్ళకున్న బంధకాలను తెగిపోతాయి. దేవుడు ఎన్నో విషయాలు నాకు ఇవన్నీ బయలుపరిచిండు. ఈరోజు మేము మా బిల్లింగ్ కోసం ప్రార్థించుకోవడం అవన్నీ కూలిపోతున్నాయి వాళ్ళ సైతాన్లన్నీ. చూడు, అనే ప్రార్థన మనకు భారం కలిగి చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? ఆసక్తితో ఉందా? రోషం కలిగి ఉందా?
దేవుని కొరకు నువ్వు ఏ విధంగా జీవిస్తున్న వాడిది ఎప్పుడు దేవుడు తన బిడ్డలని చూస్తూ ఉంటాడు. దాన్ని బట్టి దేవుడు మనకు విజయాన్ని కలగచేస్తాడు అనమాట. చూడు, ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈ రోజు శోధన సహించిన వాడు ధన్యుడు అంటున్నాడు. ఇవన్నీ జయించాలా. మనం పిరికిగా మనం ప్రతి ఒక్క దాంట్లో భయపడి వెనకాడిగేస్తే సైతాను కుటుంబాలను తీసుకొని వెళ్ళిపోతుంది. మన కుటుంబం కాదు, ఇదుగు పొరుగు వాళ్ళ కుటుంబాలను కూడా తీసుకపోతుంది సైతాను. ఎన్నో శోధనలు, ఎన్నో మరణాలు, ఎన్నో జీవితాల్లో నా జీవితం నేను చేసుకున్నాను కాబట్టి నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నా. ఎంతో భయంకరమైన శోధన. కానీ అవన్నీ విజయం ఇచ్చేది దేవుడు ఒక్కడే. ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనకు విజయం ఇస్తాడు. కానీ మనం జాగ్రత్తగా ఆయన కొరకు మనం నిలబడుతున్నామంటే కుడిమి గాని ఎడమ గాని పడిపోకుండా ఆ పరగం మనము ఎప్పుడైతే ఆ ప్రభుకు చూసుకుంటూ మనం పరిగెత్తే దాంట్లో ఆ రంగంలో దిగినప్పుడు ఆ పరుగు పందంలో జాగ్రత్త కలిగి ఉండాల కదా. ముందుగా మనకు అది ఇవ్వబడుతుంది బహుమాన జీవ కిరీటం పొందుకునేటట్టుగా మనము తయారు కావాల. చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక. సర్వశక్తి మంత్ర జీవంగల మహిమగల దేవానికి వందనాలు. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే స్తోత్రం అయినా. మాకు ఎంతగానో యేసుప్రభు వాక్యం చేత మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ప్రతిదినం మాకు తోడై ఉంటున్నారు ప్రభా. మా మధ్యలో యేసుప్రభు నివాసం చేస్తున్న దేవా నీకే కోట్లాది వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి రక్షిస్తున్న దేవా, కాచి కాపాడుతున్న దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభా. యేసు ప్రభా, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నా దేవుడు, నా తండ్రి, నా తల్లి తండ్రి సర్వం మీరే ప్రభా. తండ్రి మీరు మాకు తోడే నడిపించి ఇంతవరకు వాక్యం మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరుస్తున్న ప్రభా, ముందుకు నడిపిస్తున్నారు ప్రభా. మీరు రాకడ అంతట వరకు ప్రభా మేము ప్రతి ఒక్క శోధన జయించాలా, సైతాన్ రాజ్యాన్ని కూల్చాలా, ఈ రాజ్యాన్ని కట్టుకుంటూ బూది గంటల వరకు సాక్షిదిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని ప్రతి ఒక్క మహిమ గంట నీకే చెల్లిస్తూ నగరుడైన యేసుక్రీస్తు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. శాంతమ్మ సిస్టర్ అంశాల కోసం ప్రార్థిస్తారా సిస్టర్? బస్ లో ఉన్నా సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. దీపా సిస్టర్ ప్రార్థించగలుగుతారా? సిస్టర్ ప్రార్థిస్తారా సిస్టర్? చెప్పండి సిస్టర్ అంశాలు. చేయాలా ప్రార్థన అంశాలు? పర్వాలేదు సిస్టర్, మీరు బయట ప్రయాణంలో ఉండండి సిస్టర్, ఏం పర్వాలేదు. పరిశుద్ధరావు బ్రదర్, ప్రేజ్ ది లార్డ్ బ్రదర్. పరిశుద్ధరావు బ్రదర్, ప్రేజ్ ది లార్డ్. అక్క నేను షాప్ లో నాకు ఇంటికి వెళ్ళలేదు. ఓకే ఓకే బ్రదర్, పర్వాలేదు. ఓకే ఓకే. జాన్ బ్రదర్, ప్రేజ్ ది లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రేజ్ ది లార్డ్. అంశాల కోసం ప్రార్థిస్తారా బ్రదర్? మన్యం బ్రదర్ కి బీపీ నార్మల్ ఉండాలా బ్రదర్, భార్య భర్తలు సమాధానంగా ఉండాలా. రాజు బ్రదర్ మరి అక్రమ నుంచి విడుదల పొందాలా, భార్య భర్తల మధ్య సమాధానంగా ఉండాలా. కృప సిస్టర్ కి ఈ రోజు కూడా సర్జరీ చేసిండ్రు పొద్దు నుంచి, నిన్న 2 సార్లు అయింది సర్జరీ బ్రెయిన్ కి. దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలా, మంచిగా ఉండాలా కృప సిస్టర్. చేస్తుందండి. నేను ప్రార్థన చేసేస్తూ విడుదల మీద ఇచ్చండి, కాస్త తీర్చండి. ప్రార్థన మేము ముట్టి స్వస్థపరచండి, తన శోధన కొట్టివేయండి, కాస్త తీర్చండి. ఏ అవసరం ఉంది ప్రతి అవసరం మేము తీర్చి విడుదల చేసి కొన్ని సాక్షి జీవించాలని మీరు సాయం తెచ్చండి. గొప్ప దేవుని పొందన చేసినాం. వారి భర్తల సమాధానం ప్రేమ విడుదల చేసి వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశించి వాళ్ళ కౌశపదర్శనాలు తీర్చి విడుదల తెచ్చండి. అదేవిధంగా మన రాజు బ్రదర్ కోసం మన సుజాత సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం. ఇద్దరు కలిసి ఉండాలి, మీరే కారం గ్రహించి విడుదల తెచ్చండి. కొత్త అవసరాలు తీర్చండి. గొప్ప దేవుని పొందనాలు చేస్తుందండి. మన మధ్యలో సమాధానం తెచ్చండి. అక్కడ సంబంధం నుంచి రాజు విడుదల కావాలా, మీరే సాయం తెచ్చేసి ఏదైతే చెడు సాహసం ఉంది దాని నుంచి మీరు దూరం చేయండి. అవసరం తెచ్చి విడుదల తెచ్చేసి ముఖ్యంగా కుటుంబం సాక్షి జీవించాలా, రక్షణ పొందాలా, మీరే సాయం తెచ్చేసి కుటుంబాన్ని మీరు తోడుగా ఉండండి, విడుదల తెచ్చండి. గొప్ప దేవుని పొందనాలు చేసినాం. అదేవిధంగా కృపా ప్రార్థన మరి ఈ రోజు సర్జరీ అయిందంటే అక్కడ మీరు తోడుగా ఉండండి, అవసరాలు తీర్చండి, విడుదల తెచ్చండి. ప్రతి అవసరాన్ని మేము తీర్చి మన కుటుంబ సాక్షి జీవించలాగున్నా మీరే సాయం తెచ్చండి. ముఖ్యంగా దేవా ఈ 3 కుటుంబాలను నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఏమేమి అవసరం ఉందో ప్రతి అవసరాన్ని మహిమలు తీర్చి ఈ కుటుంబాన్ని అక్కడ సిద్ధపరచుకొని విడుదల దయచేసి అవసరాలు తీర్చి విడుదల దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని యేసు రాష్ట్రం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి బ్రదర్. మన యేసు ప్రభు కృప పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మా.